నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల పూరపోరుకు జోరుగా ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతున్నాయి. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు కొరకు ఎమ్మెల్సీ అండ్ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ మరియు శాసనసభ్యులు బొత్తుల లక్ష్మారెడ్డి 29, 30, 31, 33, 14, 39, 24, 23 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తంగా మారుతోంది. గెలుపు కొరకు ఎమ్మెల్సీ, ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ మరియు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి 29, 30, 31, 33, 14, 39, 24, 23 వార్డులలో కాంగ్రెస్ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను చెయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, ఇంద్రమ్మ ఇల్లు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. హస్తం గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో, చల్లి గుర్తుంచుకో, అక్క గుర్తుంచుకో, అన్న గుర్తుంచుకో. చేయి గుర్తు చేయండి, 24 చేయి గుర్తు చేయండి, ఎక్కడున్నా చేయి గుర్తు చేయండి, 24 చేయి గుర్తు చేయండి, చేయి గుర్తు చేయండి బ్రదర్, చేయి గుర్తు. भाई साहब अच्छी लगते हैं. ओके, थैंक यू. ठीक है ना. గారి నాయకత్వం, ఎంపీ రఘువీరెడ్డి గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. శంకర్ నాయక్ గారు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ నా చేతనైనంత వరకు పనిచేసి చెప్పినానని కూడా మీ అందరూ చెప్తున్నా. అర్హులైన వాళ్ళందరికీ, పేద కుటుంబాలందరికీ నిజంగా చెప్తున్నా. జావేద్పై మాకన్నా ముందు రేషన్ కార్డులు ఇప్పించిండు, మాకన్నా ముందు మన పోలీసుపై ఇప్పించిండు, మాకన్నా ముందు గిరి బాలు అందరికన్నా ముందు ఇచ్చి పేద ప్రజలను ఆకట్టుకోవడంలో, ప్రజాసేవలో ముందుండడంలో మాకు పార్టీ కాదన్న ముఖ్యం, మాకు మనుషులు ముఖ్యమన్నా, మా పేదవారికి ముఖ్యమన్నా, మేము సేవ చేసుకోవడానికి వచ్చినా, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందన్నా మీకు సేవ చేసి చూపిస్తానని నలుగురు 4 రకాలుగా 4 దిమ్మెలుగా, బంగారు గడ్డకి 4 దిమ్మెలుగా 4 స్తంభాలుగా నిలబడి చేస్తున్న పనికి నేను ఒక్కటే చెప్తున్నా. ఈ రోజు మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా. నేను రాబోయే రోజుల్లో రేపు ఏప్రిల్లో బంగారు గడ్డలో మీరు అనుకున్నట్టుగా 4 వార్డులకి 400 ఇళ్ళు ఇస్తూ ఎవరైతే మెజార్టీ వాళ్ళకి 100 ఇళ్ళు ఎగస్ట్రా ఇస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి పేదవాడికి, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక బిఎల్ఆర్ గా తీసుకుంటాడు. మొన్న మీటింగ్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ మున్సిపాలిటీకి 3,500 రూపాయలు శాంక్షన్ చేసిపోయిండు. బంగారు గడ్డలో ప్రతి నిరుపేద కుటుంబానికి, చిన్న పెద్దలకి ఆ నలుగురితోని సమైక్యమై ఆ నలుగురిని కౌన్సిలర్ గెలిపించండి. వాళ్ళ నలుగురు నేనుగా మీ అందరికి ఒక దూతగా, ఒక సైనికుడిగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మీ అందరికీ, నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు ఇచ్చి మేమే దగ్గరుండి కట్టించి వాటి గృహ ప్రవేశానికి మా కుటుంబ సభ్యులు
సమేతంగా వచ్చి వాళ్ళని ఫోన్ చేస్తానని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాను. నాకు ఒకటే కోరిక, నేను ఒకటే చేస్తున్నా. నేను ఉన్నంతలో, నేను బతుకున్నంత కాలం నాకు కావాల్సిన నిరుపేద కుటుంబాలని గౌరవపరిచి ఆ కుటుంబ వారిని కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేస్తానని మీ అందరికీ మాట్లాడుతున్నా. అలాగే బిఎల్ఆర్ బ్రదర్స్ చేస్తున్న కార్యక్రమాలు మీకు తెలుసు. లారీ కులాన్ని, నా కులాన్ని నేను నెత్తిని పెట్టుకొని చూసుకుంటూ నా బళ్ళ మీద వచ్చిన ఆదాయాన్ని నేను నా ప్రజలకు, పేద ప్రజలకు నా చేతనైనా అందరికీ అందిస్తున్నా తప్ప నేను ఎక్కడ ఎలాంటి ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా రూపాయలు అంతా తీసుకున్నట్టు కనుక నిరూపిస్తే ఇదే బంగారు గట్ట ఇదే అడ్డాలు వచ్చి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతాను కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. నేను ప్రజల మంచిని, ప్రజాసేవకుడిని చేసే నాయకుడిగా నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. మనకు ఒకటే చెప్తున్నా, మిర్యాలగూడని నేను ఈ 2 సంవత్సరాలు ఏం చేసినా నాకు తెలుసు, మీకు తెలుసు. రాబోయే 2 ఏళ్లలో అందరికీ నా నమస్కారం, దీవెనలు. ఇప్పుడు నేను ఇందాకే మాట్లాడాను 30వ వార్డు గురించి. సరేలేని సైలెంట్ మాట్లాడొద్దులే అనుకున్నా, కానీ మనకు ఒక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను మీకు, మనకు మెజారిటీ ముఖ్యము, మెజారిటీ ఉండాలి. మనం ఎమ్మెల్యే గారు రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు తమ యొక్క అభ్యర్థులను గెలిపించడానికి కొరకై ఆశీస్సులు శ్రమిస్తూ విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతోంది మీ ఎన్నికల ప్రచారం? మీ అభ్యర్థులకి ఏమైనా సూచనలు ప్రకటిస్తూ ఉన్నారు? చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నది. ప్రచారం చాలా మంచిగా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మీ అందరికీ తెలుసు. సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రజల కొరకు ప్రజల సంక్షేమ పథకం అని అమలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇవాళ మొన్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ మిర్యాలగూడ మున్సిపాలిటీలో 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ఈ గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ఇవాళ ఏమాత్రం అభివృద్ధి చెందలేదు మిర్యాలగూడ. ఇలా మిర్యాలగూడ పారిశ్రామికంగా కానివ్వండి, ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో చాలా అభివృద్ధి సాధించింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పనిచేస్తూ ఉన్నాడు, అడగారిన వర్గాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మిర్యాలగూడ మున్సిపాలిటీలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 48 వార్డులకు 35 వార్డులు గెలుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి వార్డులో కూడా 48 వార్డులో కూడా మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళు గట్టి దిమ్మతో ఉన్నారు. మరి మీరేం చెప్తా అనుకుంటున్నారు? అబద్ధాలు ఆడడంలో వాళ్ళు డిగ్రీ పుచ్చుకున్నారు. మేము 7th క్లాస్ కూడా పాస్ కాలేదు. ఎందుకంటే అన్ని అబద్ధాలు ఆడతారు. వాళ్ళకి అబద్ధాలు ఆడడం అలవాటు, లేనిది సృష్టించే అలవాటు, మార్చి బూసి మారేడికాయం చేయడం అలవాటు వాళ్ళకి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నిజం చెప్తుంది, నిబద్ధతో ఉంటుంది, మాట తప్పే పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మడమ తిప్పేది కాదు, మాట తప్పేది కాదు, 2 కాదు. ప్రజలకి ఓటు వేయాలంటే ప్రజలు మరి మీరు ఏం చెప్తారు సార్? ఏం చెప్తాము? అభివృద్ధి చెప్తాము, మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చెప్తాము. మీకు కనబడుతున్నాం కదా, సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు, బస్సు ఫ్రీ, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, తర్వాత 500 గ్యాసు, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ చేసినాం. ఇట్లా చాలా సంక్షేమ పథకాలతో ముందుకు పోతా ఉన్నాం. సమాన సంఘాలకు వాళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. గత 10 ఏళ్లలో ఒక్కటి కూడా ఇవ్వలేదు వాళ్ళంతా. ఎంతసేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు ల్యాండ్ కబ్జాలు, మాఫియాలు, వాళ్ళంతా ఇసుక కంకర అమ్ముకుని తప్ప వేరే ఏమైనా పని చేసినరా? ప్రజలకు మేము ప్రజల ముందుకు పోతా ఉన్నాం. ధైర్యం ఉంది మాకు. ఇలా అభివృద్ధి చేసినాం కాబట్టి ఓటేమని అడుగుతా ఉన్నాం అందరినీ. మున్సిపాలిటీ ఎన్నికలలో మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే అందుతున్నాయి, నిజమైన పేదలకు అందట్లేదని చెప్పేసి కూడా పెద్ద పార్టీ సంబంధించిన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ మిత్రపక్షాలుగా ముందుకు వెళ్తున్నాయి. మరి వీటికి ఏం చెప్పాలి? వాళ్ళకి పిచ్చి పట్టింది అని చెప్పి ఇందాక చెప్పినాం. వాళ్ళందరికీ 9 నెంబర్ బస్సు ఎక్కించి ఎరగడ ఎక్కియాలి, ఎరగడ పంపించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం మేము అందరం. పార్టీ రహితంగా అందరికీ సంక్షేమ పథకాలు పోతున్నాయి. సన్నబియ్యం అందరికి పోతున్నాయా లేవా? బీఆర్ఎస్ పార్టీని ముద్ర పెట్టారు ఎవరన్నా? ఇళ్ళు అందరికి పోతున్నాయా లేదా? రేషన్ కార్డు అందరికి ఇచ్చినా లేదా? మరి ఇట్లా ఆరోపణ చేస్తారు. వాళ్ళని అబద్ధాలు ఆడతారు. పెన్షన్ అందరు అన్ని అబద్ధాలు ఆడతారు. బస్సులు ఎవరు ఎక్కుతారా? ఓన్లీ కాంగ్రెస్ ఎక్కుతారా? మొత్తం అందరు ఎక్కుతారు. 200 యూనిట్ కరెంట్ ఎవరికి వస్తుంది? ప్రతి ఒక్కరికి వస్తుంది. గ్యాస్ ఎవరికి వస్తుంది? అర్హతలు అందరికి వస్తుంది. అన్ని పిచ్చి అబద్ధాలు ఆడతారు. వాళ్ళంతా మసిబూసి మారేడికాయం చేస్తారు. కాబట్టి వాళ్ళు నమ్మటం నమ్మద్దు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మరి మీ ఓటర్ మహాశయులకు కానీ ఇటు రాష్ట్రంలో ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఓటర్లందరికీ చెప్తున్నాం, ఇది అభివృద్ధి మా మంత్రము, అదే మాకు లక్ష్యం, అదే మా బలం కూడా. ఓటుకు అదే బలం మాది. కాబట్టి మేమందరం కూడా అనేది ఏంటంటే మున్సిపాలిటీ తప్పకుండా కాంగ్రెస్ 100% మున్సిపాలిటీ కైవసం తీసుకుంటారా? మున్సిపాలిటీ పీఠం 100% మేమే గెలుస్తాం. మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఈ నల్గొండ జిల్లాలో 18కి 18 గెలుస్తాం.
రైట్, ఇది చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పీఠం కావేశం చేసుకుందని చెప్పేసి కూడా తమ యొక్క వినతిని కూడా చెప్తున్నారు. ఇక ఏదైనప్పటికీ ఈ నెల 11న వేచి చేయాల్సిన అవసరం ఉంది. 13వ తేదీన ఫలితాలు అదేవిధంగా కౌంటింగ్ కూడా నిర్వహించినారు. మొత్తం మీద మున్సిపాలిటీ మిర్యాలగూడ నియోజకవర్గం మున్సిపాలిటీలో రసవత్రంగా మారుతున్న ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాట్స్ స్టూడియో కెమెరామ్యాన్ జానీతో మహేష్, సత్య న్యూస్, మిర్యాలగూడ.